దేశంలో గర్వించదగ్గ మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని 40 సంవత్సరాల పాటు వరుసగా పార్లమెంటేరియన్ గా ఉండి కీలక మంత్రి పదవులు చేపట్టిన గొప్ప నాయకుడని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గోదావరి గట్టున ఉన్న శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న అరుణ ప్యాలెస్ సమావేశ మందిరంలో ఈ రోజు సాయంత్రం దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానుబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు వైరాల అప్పారావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశ తొలి ప్రధాని నెహ్రూ తన మంత్రివర్గంలో జగజ్జీవన్ రామ్కు ప్రాధాన్యత ఇచ్చారని, జెనీవా సమావేశానికి పంపించారని తెలిపారు. జగజ్జీవన్ రామ్ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఇండోపాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్ అవతరించిందని, అందుకనే బంగ్లాదేశ్లో కూడా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు సానుబోయిన రామారావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బి జార్జి యాంటోనీ, రిటైర్డ్ డిఈఓ వి లజపతిరాయ్, ఏపీటీసీ సభ్యుడు నాగేంద్ర, సంఘ సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ, పోలవరపు రాము, కోన లాజర్, పలివెల సత్యనారాయణ, ఆనెం చిన్న, పిల్లి వెంకటరమణ, పిల్లి నిర్మల, సింహ నాగమణి, కూపర్ బుజ్జి, బుద్దల కుమార్, రాజల్ల సుధాకర్, వైరాల రమేష్, తోలేటి రామ్ ప్రసాద్, డాన్ సూరి తదితరులు పాల్గొన్నారు. బీసీఎస్సీ సంఘ నాయకులు ఒక 2 విషయాలు చెప్పాలి. ఒకసారి ఎలా బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని మనం జరుపుకుంటున్నాం. చాలా మంచి శుభపరిణామం. మంచి నాయకుడు, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రామ్ గారు. ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క క్యారెక్టర్స్ అనుసరించదగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా నిజంగాను. ఈయన ఎక్కడో బీహార్ చందవాలో మరి 1908లో జన్మించారు. ఇదే రోజు, ఇదే నెల. మరి ఈయన కోసం ప్రత్యేకత ఏంటంటే అంచెలంచెలుగా వెతుకుతూ ఉన్నతమైనటువంటి పదవులు చేశారు ఈయన. చిన్నప్పుడు ఆ రోజుల్లోనూ ఎన్నో అవకతవకలు, ఎన్నో అలజడులు. బీహార్ అంటే మనకు అందరికీ తెలిసిందే, ఇల్లిటరేట్ ప్రాంతం, అది అనాగరిక ప్రాంతం. అటువంటి ప్రాంతంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే మైనారిటీస్ అంటే అసలు వాల్యూ లేనటువంటి ప్రదేశం అది. ఎన్నో వివక్షలు. పాఠశాలలో చదివినప్పుడు 2 కుండల వ్యవస్థ అమల్లో ఉండేది ఈయన చదివినటువంటి పాఠశాలలోను. ఒకటి ముస్లిమ్స్కి, 2 హిందువులు, 2 క్యాస్ట్లో. 2 ముస్లింలు, 1 ముస్లిం, 2 హిందువులు. ఈ హిందూ కుండలో ఈయన నీళ్ళు తాగడంతో ఒక ఎస్సీ గారు హిందూ కుండలో తాగే ప్రిన్సిపల్ ఫిర్యాదు చేసినప్పుడు ప్రిన్సిపల్ గారు 3వ కొండ ఏర్పాటు చేశారట అక్కడ. ఈ 3వ కొండ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఈయన కుర్రవాడైనప్పుడు కూడా, ఇంచుమించు 16-15 ఏళ్ళు అయినప్పుడు కూడా కొంచెం స్ఫురద్రూపు కలిగినటువంటి వ్యక్తి. పెట్టిన కొండల్లా పగలగొడుతూ ఉండేవారట. ఏంటో ఇక్కడ ఇంత అలజడి జరుగుతుంది అని అప్పటికే హిందూ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని మదన్ మోహన్ మాల్వీ స్థాపించారు ఆ రోజుల్లోనూ. అక్కడి నుంచి ఆయన వెరిఫికేషన్ వచ్చారు ఆ స్కూల్కి. ఈయన యొక్క వాగ్దాటి, ఈయన యొక్క మాటగాతనం, ఈయన యొక్క స్ఫూర్తి చూసి, ఒరే నాన్న, వీడు చేసుకున్న కర్మఫలమేమో, వీడు చేసుకున్న కర్మఫలమేమో ఎంతవరకు వీనికి ఎరుకలేదు. ఎంత బాధపడి ఈ నెల మహాశుదినం ఎంచేతంటే ఈ దేశంలో దిశను ఏర్పాటు చేసి ప్రాముఖ్యంగా ఈ దేశానికి విలువ తెచ్చినటువంటి మహనీయులు 3 వ్యక్తులు ఈ నెలలో జన్మించినటువంటి నెల. వారే జ్యోతిరావు పూలే గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ దేశానికి.
అలాంటి ఈ నెలలో జన్మించిన వారి జన్మదిన కార్యక్రమాలు తలపెట్టడం అనేది మాకు చాలా ముబారకం. అందులోనూ మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు గారు ఏ కార్యక్రమాన్ని కూడా మరి పక్కన పెట్టకుండా అన్ని కార్యక్రమాలు అందరికీ నచ్చిన విధంగా మరి అన్ని పార్టీలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి కూడా మరి ఒకదానికి ఒకటి వ్యత్యాసం లేకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన తలపెట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా సానబోయిన రామారావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇకపోతే జగజీవన్ రావు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ప్రముఖమైనటువంటి మరి శాస్త్రవేత్త, గొప్ప చదువులు చదివినటువంటి మహనీయుడు. ఇకపోతే ఆయన మనందరికీ సొంత గృహాలు ఉంటాయి, కానీ జగజీవన్ రావు గారికి సొంత గృహం ఒక పార్లమెంటే. ఎంచేతనంటే ఆయన సుదీర్ఘమైనటువంటి పార్లమెంటేరియన్గా అందరికంటే ఎక్కువగా 40 సంవత్సరాలు సార్ చెప్పారు, 40 సంవత్సరాలు పైబడి పార్లమెంటేరియన్గా చేశారంటే ఆయన గృహం పార్లమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఫలానాదని కాదు కానీ ఆయన్ని ఎంతో అభిమానించి గౌరవించి ప్రమోట్ చేశారు. సార్ చెప్పినట్టు అలాగే నెహ్రూ గారు కూడా మంచి ప్రాముఖ్యమైనటువంటి అవకాశం ఆయన కల్పించారు. ప్రాముఖ్యమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఆ పదవులు అన్నీ చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు. అలాంటి చాలామంది పరిపాలించారు, చాలామంది మంత్రులు చేశారు, కానీ అలాంటి ప్రాముఖ్యమైనటువంటి మంత్రి పదవులు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజీవన్ రావు గారే తప్ప వేరే వ్యక్తి లేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి మహనీయుడి కార్యక్రమం ఈ రోజు మేము తలపెట్టి మా అధ్యక్షుల వారు తలపెట్టి మరి చేసుకోవడం అనేది మాకు, మీకు, అందరికీ, ఈ దేశానికి కూడా చాలా గౌరవప్రదమని తెలియజేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన కార్యక్రమం, ఆయన చేసిన పనులు ఏమైనా ఉన్నాయనంటే చాలా ఘనమైన పనులు చేశారు. ఏంటనంటే ఆయన ఏ మంత్రివర్గంలో పనిచేసినా కానీ బడుగు బలహీన వర్గాలకే కాదు మిగతా వర్గాలకు కూడా అందరికీ కూడా సమానత్వంగా ఉద్యోగాలు ఇచ్చి మరి ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి సహాయ సహకారాలు అందించారు ప్రజలకి. వారు ఇంచుమించు చాలామంది రిటైర్ అయిపోయారు, కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగాలు వేసాడు ఆయన. వారిని కుటుంబాలను ఆయన కాపాడాడు. మరి వాళ్ళంతా ఇప్పుడు రిటైర్ అయిపోయే స్టేజ్లో ఉన్నారు, ఇంకా కొనసాగుతున్నారేమో కొంతమంది నాకు తెలియదు, కానీ వారి కుటుంబాలు కూడా ఆయనకి నివాళులు అర్పించవలసినటువంటి కార్యక్రమం ఉంది. జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నన్ను సన్మానించడం, నన్ను గుర్తించి గౌరవించడానికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఈ నెల ఇందాక ఆంజనేయ చెప్పినట్టు మహనీయులు జన్మించిన నిజంగా బాబు జగజీవన్ రావు గారు, పూలే గారు, అంబేద్కర్ గారు ఈ నెలలో జన్మించడం ఎంతైనా ఈ దేశం గర్వించదగ్గ విషయం. ఈ మహనీయులు దేశాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తారని, వీరి ద్వారా మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతగానో అభివృద్ధి చెందామని అనుకుంటున్నాను. ప్రత్యేకంగా బాబు జగజీవన్ రావు గారు ఆయన చేసినటువంటి మంత్రి పదవులు అన్నింటిలో ఒక ఎత్తు అయితే రాజమండ్రి పట్టణంలో జరుగుతుంది కాబట్టి రోడ్డుగం రైలు బ్రిడ్జి నిర్మాణం జరిగినప్పుడు ఆయన రైల్వే మినిస్టర్గా ఉంటూ ఈరోజు కొవ్వూరు పక్కన ఔరంగాబాద్ ఊరంతా రైల్వే ఉద్యోగాలే. నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ రైల్వే ఉద్యోగాలు పెళ్ళికి వెళ్ళినప్పుడు అడిగితే బాబు జగజీవన్ రావు గారు వచ్చి ఉండేవారు, అప్పుడు ఆయన రైల్వే మినిస్టర్, ఆయన దయవల్ల మాకు రైల్వే ఉద్యోగాలు వచ్చాయని ఇప్పటికీ చెప్పుకుంటారు. రిటైర్మెంట్ పక్షంలో ఊరంతా రైల్వే ఉద్యోగాలే, రాజమండ్రిలో వచ్చాయి, ఊరిలో వచ్చాయి. అలాగే ఆయన ఏ మంత్రి పదవి నిర్వహించినా కూడా దాన్ని వెనకబడిన వాళ్ళని, దళితుల్ని, బీసీలని బాగా గుర్తించి అభివృద్ధి పదంలో నడిపించేవాడే ఒక నానుడి. అన్నిటికంటే ఆయన భారతదేశ ఉప ప్రధాని స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. బీహార్ రాష్ట్రంలో ఒక రైతు కూలీ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి అది చిన్న వయసులోనే మంత్రి పదవులు అనుభవించడం. అసలు అప్పట్లో 78-77 అనుకుంటా ఇది ఉప ప్రధాని కంటే ప్రధానమంత్రి అవ్వకపోవడానికి కారణం ఏంటంటే కేవలం
కులం వల్లే అగ్రవర్ణాల వాళ్ళు చేసినటువంటి కుతంత్రం వల్ల ఆయన ప్రధానమంత్రి అమలాపోయాడని నాకు మా పెద్దల ద్వారా నాకు తెలిసిన నానుడు. ఏది ఏమైనా ఆయన ఆ రోజుల్లో ఎన్నో పదాలు నిర్వహిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ వీరిద్దరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల వారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారని, ఆ విధంగా కొనసాగేవారని నేను పుస్తకాల్లో కూడా చదివాను. ఏది ఏమైనా ఆ మహనీయుడిని జ్ఞాపకం చేసుకోవడం, ఒక ఎస్సీ నాయకుడిని బీసీ సంఘం వాడు గుర్తించి ఆయన జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం, అందులో నన్ను గౌరవించడం నేను ఎంతైనా కృతజ్ఞుడై ఉంటానని. మా షెడ్యూల్ ఏంటంటే మన బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆ సందర్భంగా రాజమండ్రి పెద్దలు గౌరవనీయులు వైరల్ అప్పారావు గారిని సత్కరించడం మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున. తర్వాత 12వ తారీఖున మేము జరపబోయేటటువంటి పూలే అంబేద్కర్ ఉత్సవాలకి పురస్కరించుకొని మేము భవిష్యత్ ఈ 4 రోజులు చేయవలసినటువంటి పనుల మీద చర్చించుకోవడానికి క్యాడర్ మేము పెట్టుకున్నాము. దాన్ని జయప్రదం చేయవలసింది మా క్యాడర్ కోరుతున్నాము. అదే 12వ తారీఖున ఆలోచన ఐక్యత